గ్లాసున్నర ఒక గ్లాసున్నర అనుములు కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. ఇటు ఒక 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. ఇట్లా ఎసరు రావాలి. ఎసరు వచ్చినాక పిండి పోయాలి. ఎంత 3 గ్లాసుల గిలాసన్నరకు ఈ గింజలకు 3 గ్లాసుల పిండి పోయాలి. ఉడికించుకున్న పిండి ఉడికించుకున్న అన్నము ఇవి 8 కాయల మిక్స్ చేసుకున్న పచ్చికారం, ఇది ఉల్లాకు, కొత్తిమీర ఆకు, ఉప్పు వేసుకోవాలి. 2 చెంచాలు ఉప్పు వేసిన. ఇప్పుడు కొంచెం ఆ చేతికి నూనె రాసుకొని ఇడ్లీ కుక్కర్ మూత పెట్టుకొని దీంట్లో కింద నీళ్ళు పోసుకొని ఇడ్లీ పాత్రలో దీంట్లో పెట్టుకొని ఆవిరి ఉడికియాలి. ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికినాక 10 నిమిషాల తర్వాత మూత తీయాలి, లేకుంటే ముఖం పేలుతుంది. ఉడికినాయి, వేడి వస్తలేవు. కుడుములు కొంచెం తుంచుకొని నూనెల ముంచుకొని, మీకోసం మా బుజ్జి తల్లి తిని చూడరే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జయలక్ష్మి డైలీ వ్లాగ్స్.